ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మరికొద్ది గంటల్లో కన్యా రాశి వారి తలరాత మారనుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ దశ తిరిగి రాజయోగం పట్టబోతోంది. 14 ఏళ్ల దరిద్రం పోయి అదృష్టవంతులు కాబోతున్నారు. మీకు పట్టిన అదృష్టాన్ని ఇక ఎవ్వరూ ఆపలేరు. ఈ అదృష్ట యోగం వల్ల కన్యా రాశి వారి తలరాత మారనుంది. రాబోయే రోజుల్లో ఈ రాశి వారు విశేష ప్రయోజనాలు పొందుకోబోతున్నారని జ్యోతిష్య శాస్త్ర పండితులు అంచనా వేసి మరీ స్వయంగా చెబుతున్నారు. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాశి మార్పు రాశి చక్రాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా కన్యా రాశి వారిని అదృష్టయోగం వరించబోతోంది. మరికొద్ది గంటల్లో మీకు రాజయోగం ఏర్పడుతుంది. జ్యోతిష శాస్త్రంలో ఈ అదృష్టయోగాన్ని చాలా పవిత్రమైనదిగా చెబుతుంటారు. దీని కారణంగా కన్యా రాశి వారికి విశేషమైనటువంటి అదృష్టంతో ఎన్నో శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు. మరి ఆ వివరాలేంటో ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. కన్యా రాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పులుగా ఉంటారు. ఈ యొక్క రాశి వారు మేధావులుగా గుర్తింపును పొందుతారు. జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ యొక్క రాశి వారు అధిరోహిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉంటారో వారు తమ జీవితాన్ని తమకు తాముగా పోటీగా తీసుకుంటారు. ఈ రాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు ఎక్కువ ఇంపార్టెన్స్ని ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత పురోగతిని సాధించాలన్న తపనతో నిరంతరం కష్టపడుతుంటారు. ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు. ఏ విషయమైనా సరే ముందడుగు వేసి మరీ ఆ యొక్క విషయాన్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీరిలో ఎక్కువగా ఉంటాయి. ఎవరితోనైనా సరే వీరు ఇట్టే కలిసిపోతారు. ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు. ఇకపోతే అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా అదృష్ట యోగం వరించబోతుంది. ఈ రాజయోగం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. వీరు ఆకస్మికంగా ధనాన్ని పొందే ఛాన్స్ ఉంది. వ్యాపార, వృత్తి, ఉద్యోగాల్లో అపారమైన విజయం సాధించబడుతుంది. డబ్బు లాభదాయకంగా ఉంటుంది. కుటుంబం, స్నేహితులతో విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీ జీవితంలో ఎదురైనటువంటి అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అస్సలు కృంగిపోకుండా ధైర్యంగా ఉండండి. చక్కగా చాలా చాకచక్యంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనల్ని ఎవరితోనూ పంచుకో. అదేవిధంగా ఈ యొక్క రాశివారు ఇతరుల కుయుక్తులకు కూడా అస్సలు లొంగరనే చెప్పాలి. వీరికి మంచి ప్రజాకర్షణ అనేది ఉంటుంది. మీరు ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో చాలా చక్కగా రాణిస్తారు. ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. చక్కగా డబ్బులను పొదుపు చేస్తారు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా వృద్ధి చేయడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు కోరుకున్నటువంటి మార్పులు మీరు చూడడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. ఇక వృత్తి, వ్యాపారాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. పై ఆఫీసర్స్ యొక్క మెప్పును పొందుతారు. సహోద్యోగుల యొక్క సహకారం కూడా ఎల్లప్పుడూ మీకుంటుంది. అయితే కీలకమైన నిర్ణయాలను తీసుకునేటప్పుడు మాత్రం ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి. అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యత తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రమోషన్ లభించటం వల్ల ఎక్కువ డబ్బులను సంపాదిస్తారు. ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీ జీవితంలో ఏ ఏ విషయాలకే కలలు కన్నారో, మీ జీవితం ఎలా ఉండాలని అనుకున్నారో అవన్నీ కూడా పూర్తవబోతున్నాయి. వీరికి అన్ని విధాలా అనుకూలమైనటువంటి సమయం, అదృష్టం ఈ యొక్క రాశి వారి చెంతకు చేరనుంది. ఈ రాశి వారి జీవితం మారబోతుంది. మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. మీ సొంతం అవుతుంది. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక బలం వల్ల వీరిలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా ఈ రాశి వారికి లాభం వస్తుంది. సొంత ఇంటి కోసం ప్రణాళిక చేసుకోవడం, సొంత ఇంటికి లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా సఫలీకృతమవుతాయి. అలాగే ఆగిపోయినటువంటి సొంత ఇంటి నిర్మాణం కూడా
పూర్తి చేయడం వంటివి చేస్తారు. అదేవిధంగా వీరు సంతానం రీత్యా కూడా ఎన్నో లాభాలను పొందే అవకాశం ఉంది. వారు చదువులో ఉద్యోగాల్లో రాణిస్తారు. తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు. ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుండి రాబోయేటటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కోర్టు తగాదాల్లో ఉన్నటువంటి భూములు మీ సొంతం కాబోతున్నాయి. వివాదాల్లో చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకుంటారు. ఇలా ఈ రాశి వారు ఆర్థికంగా ఈ సంవత్సరం లాభపడబోతున్నారు. మీరు ప్రతి విషయంలో ముందుంటారు. ఇక వీరికి ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో మీరు మీ కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు. దానివల్ల ఆఫీస్లో మీరు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మీరు మెప్పును పొందుతారు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పనిలో సపోర్ట్ చేస్తారు. ఫ్యామిలీతో పుణ్యక్షేత్ర సందర్శనం చేసే అవకాశం కూడా ఉంది. ఇకపోతే ఈ యొక్క రాశివారు ప్రయాణాల్లో మీ విలువైన వస్తువులు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇంట్లో పెద్దవారిని గౌరవించండి. వారిచ్చే సలహాలను ఖచ్చితంగా తూచ తప్పకుండా పాటించండి. ఇలా చేయటం వల్ల మీరు జీవితంలో మీరు కోరుకున్న ప్రతిదీ కూడా వారి ఆశీస్సులతో మీకు లభిస్తుంది. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే గనక వీరికి ఇది చాలా అనుకూలమైన సమయం. మీరేదైనా కొత్త వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుని వ్యాపారం మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత స్టార్ట్ చేయడం బెటర్. అలాగే ఇంతకుముందు ఆ వ్యాపారం చేసిన వారి దగ్గరకు వెళ్ళి సలహాలు ఖచ్చితంగా తీసుకోండి. మీకు చాలా యూజ్ అవుతాయి. ఇక ఈ సమయంలో విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. కేవలం సోషల్ మీడియా మాత్రమే కాకుండా మీ మైండ్ సెట్ మార్చుకుని ప్రతిరోజు ఇంత సమయం కష్టపడాలని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా అవన్నీ కూడా మీరు ఏదైతే ఒక టైం అనుకున్నారో ఆ టైం ప్రకారం ప్రతిదీ ఫాలో అయ్యారంటే మీ గోల్ని చాలా త్వరగానే రీచ్ అవ్వడం జరుగుతుంది. అనుకున్న గమ్యానికి చేరుకుంటారు. చక్కటి రిజల్ట్ని చూస్తారు. పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. ఇకపోతే విదేశాల్లో ప్రతిష్టాత్మకమైన పోటీ పరీక్షల్లో మీరు విజయాన్ని సాధిస్తారు. అదేవిధంగా విదేశాల్లో ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీలో సీటు పొందే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ చెంతకు చేరుతుంది. అదృష్ట యోగం కారణంగా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. ఇక ఈ సమయంలో మీరు చేయాల్సిన దేవతారాధన చూసుకుంటే బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళి గరికను సమర్పించండి. 14 ప్రదక్షిణాలు చేయండి. ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా మంచి ప్రయోజనకరమైన ఫలితాలను చూస్తారు. ప్రతిరోజు మీ ఇష్ట దైవానికి నామస్మరణ చేయండి. దైవ బలం పెరుగుతుంది. అలాగే మూగ జీవాలకు, పశు పక్షాదులకు త్రాగడానికి నీరు, తినడానికి తిండి ఏర్పాటు చేయండి. ఇలా చేయటం వల్ల మీరు గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మ ఫలితాలు తగ్గుతాయి. పుణ్యకర్మ ఫలితాలు పెరుగుతాయి. గురువారం నాడు గురు ఆలయానికి వెళ్ళి దక్షిణామూర్తి కానీ సాయిబాబా ఆలయానికి కానీ వెళ్ళి శనగలను ప్రసాదంగా అక్కడున్నటువంటి భక్తులకు పంచిపెట్టండి. ఇలా పంచిపెట్టడం వల్ల ఈ యొక్క రాశి వారికి ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క రాశి గల జాతకుల వారికి గురుబలం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. మీరు వీలైనప్పుడల్లా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి నేతితో దీపారాధన చేయండి. లలిత శాస్త్ర నామం కానీ విష్ణు శాస్త్ర నామం కానీ చదవటానికి లేదా వినడానికి ప్రయత్నించండి. ఇలా మీరు చేయటం వల్ల గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సో చూశారు కదండి, మరికొద్ది గంటల్లో అదృష్ట యోగం కారణంగా కన్యా రాశి వారు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేస్తే మీకు మేలు జరుగుతుంది అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే కన్యా రాశి గల జాతకుల వారు ఉంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.